ప్రవీణ్ బ్రదర్ మీ గురించి ఆ యొక్క త్యాగం, హత్య ఇవన్నీ ఎందుకంటే అది ప్రూవ్ చేయబడాలి ఇన్ ద కోర్టు. మన సిస్టంలో అంత ఈజీగా ప్రూవ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. అంత ఈజీ అవుతుంది. అంత ఈజీ ఉంటే ఇంతవరకు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కింది స్థాయి వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు న్యాయం దొరుకుతుంది. పెద్ద స్థాయిలో న్యాయం దొరుకుతుంది అనే కంటే అదే న్యాయం కొనుక్కోబడుతుంది పెద్దవాళ్ళ చేత. కానీ అదే ఈ పెద్దవాళ్ళు అంటే కింది స్థాయి వాడు తప్పు చేస్తే విచారణ కూడా చేయకుండా ఎన్కౌంటర్లు జరుగుతాయి. అర్థమైందా? ఇప్పుడు దిశ కేసులో వాళ్ళే చేసిండ్రనడానికి ఒక్క ఆధారం చూపెట్టండి. మరి ఎలాంటి ఆధారం లేకుండా ఎన్కౌంటర్ ఎట్లా చేస్తారు? ఒక రాజు అనే పిల్లగాన్ని చంపేసి ఎన్కౌంటర్ చేసి రైల్వే ట్రాక్ మీద పడేసారు డ్రగ్స్ కేసులా అని చెప్పి. అంటే నేను ఏం చెప్తున్నా, బలహీనులు అంటే ఎవరు, వివక్ష ఎక్కడుంది అని మాట్లాడే వాళ్ళకి చెప్తున్నా. ఇదే న్యాయం అనేది ఎవరి హయాం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతలేదని గమనించండి. ఓకే, అర్థమైందా? అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏది నడి రోడ్డు మీద హత్య చేసారు ఇద్దరు యొక్క అన్ని వీళ్ళు భూముల కబ్జాలు చెరువుల కబ్జాలు పెడుతుంటే కేసులు వేస్తే మొన్న భూపాలపల్లిలో, అంతకుముందు అది వామన్ రావు దంపతులు. మరి ఇప్పటి వరకు విచారణ జరగదే. ఎవరున్నారు? మనకి ఎవిడెన్స్ కూడా ఉంది కదా, శిక్షలు వేయచ్చు కదా. అంటే న్యాయ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? నేరం చేసిన వాడు కింది స్థాయి వాడైతే అది విచారణ కూడా లేకుండా శిక్షలు వేస్తారు. అది వాళ్ళకి కూడా అది వెరిఫై చేసుకోరు. కానీ పెద్ద స్థాయి వాళ్ళు ఎన్ని రకాలుగా వ్యవస్థని అబ్యూజ్ చేస్తున్నారు అనేది అందులో ఇక్కడ ఇంకా పెద్ద తలకాయలు ఇవాళ పార్లమెంటు ఓపెనింగ్ చేసినటువంటి పెద్ద తలకాయలు, ఓకే, ఎవరైతే ఉన్నారో ఈ మనువాదులు, ఈ ఆర్య బ్రాహ్మణులు, ఓకే, వాడు ఏం పని చేయడు. చిన్నజీర ఏమైనా పని చేస్తాడా? మంగళాయన లెక్క గడ్డంగిస్తాడా? ఇంకో ఆయన శాలాయన లెక్క మగ్గం నేస్తాడా? ఒక మాదిగాయన లెక్క డప్పు కొడతాడా? ఏం చేస్తాడు? కూర్చుండి ముచ్చట చెప్తాడు. అది కూడా అందులో కూడా ఎవరికి యూజ్ అయ్యేదేముండదు. అది చారిత్రక ఆధారం ఉండదు, ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండదు, ఒక వాస్తవానికి దగ్గర ఉండదు. ఎవరికి యూజ్ కాదు. ఎవరికి యూజ్ కానీ చెప్తా మనకి చెప్తా ఉంటాడు. అట్లా ఇక వీళ్ళందరూ అంతే. ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, ఇట్లా అన్ని మతాలు ఉన్నారు, ఒక్క మతంలో లేరు. ఓకే, సో అది వేరే ముచ్చట. సో అయితే ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నాకు లేటెస్ట్ ఏం అప్డేట్ వస్తే అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ చెప్పింది 100% కరెక్టా? కావచ్చు, కాకపోవచ్చు. అర్థమైందా? ఎందుకంటే ఆ చెప్పేటోళ్ళకి వాళ్ళకు వేరే దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. వాళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా కరెక్ట్ చెప్పిందా లేదా మనకు తెలియదు కదా. సో వీ డోంట్ నో, వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ద ట్రూత్. సత్య అన్వేషణ చేస్తున్నాం, సత్య శోధన చేస్తున్నాం. వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ద ట్రూత్. సో ఆ ట్రూత్ నిజాన్ని కనుక్కునే విషయంలో కొన్నిసార్లు సరైన ఇన్ఫర్మేషన్ మనకు రావచ్చు, కొన్నిసార్లు అది మనం నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ మనకు కొన్నిసార్లు 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. బట్ స్టిల్ వీఆర్ ట్రైయింగ్. మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో ఒక ప్రభుత్వం చేయాలనుకో, ఒక సిబిఐయో ఇంకోటి చేయాలనుకో, వాళ్ళ దగ్గర ఫోన్ డేటా ఉంటుంది, కాల్ డేటా ఉంటుంది, సీసీ ఫుటేజ్లు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎవ్రీ సిస్టమ్ వాళ్ళకి మనకి పేడ్ చేసినాం, మన ట్యాక్సులతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, ఎవ్రీ రిసోర్స్ ఉంటుంది. కాబట్టి దే కెన్ ఈజీలీ బ్రింగ్ ద వాళ్ళకి అట్లాంటి సిబిఐకి కూడా ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది విచారణ చేయడానికి. అట్లాంటిది మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి సోర్సులు లేవు, ఎక్సెప్ట్ మనందరం అన్నదమ్ముల లెక్క విషయాన్ని షేర్ చేసుకోవడం తప్ప. ఒక నెట్వర్క్ లాగా ఒక ప్రేమతోటి, ఒక న్యాయం దొరకాలనే ప్రేమతోటి మనందరం విషయాన్ని నెట్వర్క్ ద్వారా షేర్ చేసుకోవడం తప్ప, అంతకు మించి మన దగ్గర ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉందా, లేకపోతే పోలీస్ వ్యవస్థ డిపార్ట్మెంట్లు ఉన్నాయా? ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి? ఏ టెక్నాలజీ మనం వాడుతున్నాం ఈ యొక్క డేటాను రాబట్టడానికి? ఇలా నాకు కాల్ డేటా కావాలి, ఎక్కడి నుంచి వస్తారు? మళ్ళీ అదే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాలి, రైట్? సో కాబట్టి ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్కి సంబంధించిన యొక్క ఐప్యాడ్ లేక ల్యాప్టాప్, ఆయనకు సంబంధించిన పర్సనల్ బిలాంగింగ్స్, వాళ్ళ యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసినా కూడా ఎందుకు రిటర్న్ ఇస్తలేరు? అవి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? యు ఆర్ ఆల్రెడీ డిక్లేర్డ్ దట్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ అన్నాక మీకేం అవసరం ఈ వ్యక్తిగత పర్సనల్ బిలాంగింగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి షాప్ కానీ ప్రతి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ఎత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న 3 సీసీ ఫుటేజ్ల రికార్డింగ్, ఆ ఫుటేజ్లో ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చింది? రైట్, మీరు ప్రొవైడ్ చేయాల్సింది ఎత్తుకోబోతున్నారు. మరి మాకు ఎత్తుకోయే అవకాశం లేదు కదా. నన్ను ఐజీని చేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీకు అన్ని తీసుకొని వస్తా ఆధారాలు.
కాబట్టి పిచ్చి మాటలు చెప్పొద్దు. మీకు జీతం ఇచ్చి ఆడ కూర్చుంటే పెట్టింది మిమ్మల్ని ఆధారాలు తీసుకురమ్మని. మమ్మల్ని ఆడ కూర్చుంటే పెట్టండి, మేము తెస్తాం. మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటి మేము ఇన్ఫర్మేషన్ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో మనకు చెప్పిన సోర్సులు, వాళ్ళకి చెప్పిన సోర్సులు ఎక్కడన్నా కరెక్ట్ ఎక్కడన్నా తెలియకపోతే కొంత పర్సెంటేజ్ తక్కువ ఉండవచ్చు, కానీ మెజారిటీ నాకు కరెక్ట్ అనిపిస్తేనే చెప్తా, లేకపోతే చెప్పా. ఓకే సార్, కానీ నాకు కూడా తెలియదు, నేను కూడా తెలుసుకుంటున్నా. నేను ప్రజల ముందు పెట్టినప్పుడు అది మేక్ సెన్స్ ఉంటే అంగీకరించండి, లేదు దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి, నేను చదువుతా, సరిదిద్దుకుంటా. ఓకే, అర్థమైందా? కానీ ఇన్ఫర్మేషన్ చెప్పొద్దు అనకూడదు, ఎందుకంటే వీ డోంట్ నో, వీఆర్ గెట్టింగ్ లీడ్స్ ఆర్ టిప్స్ ఫ్రమ్ ఎనీవేర్. ఇట్ కుడ్ లీడ్ టు ఫైండ్ ఎ ట్రూత్. అర్థమైందా? కాబట్టి మనము అన్ని సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అన్ని తలకాయలు కూర్చుండి ఆలోచించాలి, అందులోకి వెళ్ళి ఏదైనా ఒక్క ఇన్ఫర్మేషన్ పనికి వస్తుండొచ్చు 100 ఇన్ఫర్మేషన్లలో. కాబట్టి మనం పెట్టాల్సిందే. దిస్ ఇస్ ద వే టు ఏమంటారు, ఇప్పుడు హెయిర్ స్టాక్ అంటారు. హెయిర్ స్టాక్ అంటే పెద్ద గడ్డివాములో చిన్న సూది వెతకాలంటారు కదా. ఎట్లా వెతుకుతాం? మొత్తం గడ్డివాముని అనాల్సిందే. లేదు నాకు డైరెక్ట్గా ఏడుందో తెలిస్తే అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటా కదా, మొత్తం వెతక కదా. సేమ్ థింగ్, మొత్తం ఇన్ఫర్మేషన్ ని మనం వెతకాల్సిందే. వెతికినప్పుడే అందులో అసలు ముచ్చట ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. సేమ్ థింగ్ పోలీసు వాళ్ళైనా చేసేది అదే కదా. ఓకే, కాబట్టి ఎవడు ఆధారం గీధారం ఆర్టీఓడు ఇంకో చెత్త ఈ కమ్మ టీవీలు అని చెప్తే వాళ్ళు మడిచి పెట్టుకోండి వాళ్ళ దగ్గరనే. ఓకే, మనం వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.